గుంటూరు జిల్లాలో మిర్చి కోల్డ్ స్టోరేజ్లు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. మిర్చి నిల్వలు లేక సగం వరకు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పంట నిల్వలతో కిటకిటలాడే ఈ శీతల గిడ్డంగులు ప్రస్తుతం సరుకు లేక వెలువెలబోతున్నాయి. నిర్వహణ కూడా భారంగా మారడంతో యజమానులు తలలు పట్టుకుంటున్నారు. గుంటూరును మిర్చి సిటీ అని ఎలా పిలుస్తారో కోల్డ్ స్టోరేజీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని కూడా పిలుస్తారు. రాష్ట్రంలో అత్యధికంగా కోల్డ్ స్టోరేజీలు ఉన్న నగరాల్లో గుంటూరు కూడా ఒకటి. మిర్చిని సాగు చేసిన రైతులు తమ పంటను అవసరమైనప్పుడు అమ్ముకునేందుకు కోల్డ్ స్టోరేజ్లలో పంటను నిల్వ చేస్తుంటారు. గుంటూరు మిర్చి యార్డు చుట్టుపక్కల 100కు పైగా కోల్డ్ స్టోరేజీలున్నాయి. ఒక గుంటూరు యార్డు పరిధిలో 34 కోల్డ్ స్టోరేజీలున్నాయి. గుంటూరు రూరల్ పరిధిలో మరో 65 కోల్డ్ స్టోరేజీలున్నాయి. సాధారణంగా ప్రతి ఏడాది మిర్చి సీజన్ ముగిసే సమయానికి కోల్డ్ స్టోరేజీలన్నీ రైతులు పండించిన మిర్చి బస్తాలతో నిండిపోతాయి. గిట్టుబాటు ధర లభించకపోతే కోల్డ్ స్టోరేజీలో నిల్వ పెట్టుకోవడం మరింత పెరిగిపోతుంది. కొన్ని సందర్భాల్లో అయితే కోల్డ్ స్టోరేజీలు ఫుల్ అయ్యేట్టు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తారు. కానీ ఈ ఏడాది సీన్ పూర్తిగా రివర్స్ అయింది. గత ఏడాది మిర్చి ధర తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఈసారి మిర్చి సాగుకు రైతులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా మిర్చి సాగు సగానికి పైగా పడిపోయింది. మిర్చి దిగుబడి ధరలు ఆశాజనకంగా ఉండటంతో మిర్చి సాగు చేసిన రైతులకు ఈ ఏడాది కలిసొచ్చింది. అన్ని వెరైటీలకు క్వింటా 20,000 నుంచి 25,000 వరకు ధర పలికింది. దీంతో రైతులు పండించిన పంటను మిర్చి యార్డుకు తీసుకొచ్చి అమ్ముకున్నారు. గిట్టుబాటు ధర లభించడంతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసేందుకు రైతులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. బంగ్లాదేశ్ లో మిర్చి పంటకు నష్టం వాటిల్లింది. అక్కడ మిర్చి నిల్వలు తరిగిపోయాయి. దీంతో పాటు చైనా, థాయిలాండ్, శ్రీలంకకు ఎగుమతులు పెరగడంతో దేశీయంగా కూడా బాగా డిమాండ్ ఏర్పడి మిర్చిని రైతులు అమ్మేసుకున్నారు. ఇప్పుడు ఇదే కోల్డ్ స్టోరేజీ యాజమానులకు ఇబ్బందిగా మారింది. సగటున ఒక్క కోల్డ్ స్టోరేజీలో 26% మాత్రమే నిండిపోయాయి. గుంటూరు రూరల్ మండలంలో 50% మాత్రమే కోల్డ్ స్టోరేజీలు నిండిపోయాయి. కోల్డ్ స్టోరేజీలు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని వాపోతున్నారు యజమానులు. నిర్వహణ కోసం భారీగా ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టోరేజీలో ఎంతవరకు సరుకు నిల్వ చేసినా మొత్తం కూల్ గా ఉండేలా చూడాల్సి వస్తుంది అంటున్నారు. అందుకే నిర్వహణ ఖర్చులు పెరిగిపోతున్నాయని చెబుతున్నారు. ఒక్కో కోల్డ్ స్టోరేజీకి కరెంటు బిల్లు రూపంలోనే 2.5 నుంచి 3 లక్షల వరకు చెల్లించాల్సి వస్తుంది. ఇక సిబ్బంది జీతాలు, మెయింటెనెన్స్ మరో 3 లక్షలు అవుతుందని, ప్రతి నెల 6 లక్షలు ఖర్చు అవుతుందని యజమానులు వాపోతున్నారు. మా కోల్డ్ స్టోరేజ్కి వాళ్ళ కరెంటు బిల్ అనేది కమర్షియల్ అయింది. కమర్షియల్ అయితే వల్ల మేము రైతుకి సరిగ్గా మరి తక్కువ రేటుకి పెట్టించుకోలేని పరిస్థితి కూడా కనపడుతూ ఉంది. కాబట్టి మేము అడిగేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు మరి రైతు వ్యవసాయ దీంట్లోకి మార్కెటింగ్లోకి తీసుకున్నట్టయితే, వ్యవసాయ కింద తీసుకున్నట్టయితే, సబ్సిడీ ఇచ్చినట్టయితే కరెంటు బిల్లులో మేము ఆ విధంగా చేసేదానికి అవకాశం ఉంటుంది. పంటకు గిట్టుబాటు ధర లభించినప్పుడు సరుకు నిల్వ చేసుకునేందుకు ఉపయోగపడే కోల్డ్ స్టోరేజ్లు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్ల సమస్యలపై దృష్టి పెట్టి వీటిని కూడా వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా గుర్తించి సబ్సిడీలు ఇవ్వాలని యజమానులు కోరుతున్నారు.